దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా జీవితాలకు మీరు అనుగ్రహించిన మరొక నూతన దినమును బట్టి మీకు స్తోత్రాలు, వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, నేటి ధ్యానంలోనికి మేము ప్రవేశిస్తూ ఉండగా పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్య ధ్యానం ద్వారా మా జీవితాలకు ఆశీర్వాదకరమును నీ నామ మహిమార్థమై జరుగునట్లు సహాయం చేయమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమును మహిమపరుస్తూ అందరం కలిసి 677వ కీర్తన పాడుదాము. ప్రేమామృత ధారలు చిందించిన మన యేసుకు సమమెవరు. 677వ కీర్తన పాడుదాము. ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ప్రేమయతానై నిలచి ప్రేమ వాక్కులనే పలికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చలియే ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు. నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది. ప్రేమ ద్రోహులే గాని ప్రియమున చేరరు గాని చేరిన చెలి కాడగురా, చేరిన చెలి కాడగురా, సమయమిదే పరుగిడరా. ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. పాప భారముతో రారా, పాదములపై పడరా. పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించును. ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదవేలా. రక్షణ దినమిదియేరా, తక్షణమే కనుగొనరా. ఇది ఏ దేవుని వరము, ఇది ఏ దేవుని వరము. మురమారగ చేకొనుము. ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ప్రియమైన సంఘమా, నేటి దైవ ధ్యానమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 13 నుంచి 33వ వచనం వరకును, పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 8వ అధ్యాయము 14 నుంచి 34వ వచనం వరకు నేడు మన ధ్యానమునకై ఏర్పాటు చేయబడి ఉన్నవి. ప్రియమైన సంఘమా, మరొకసారి మిమ్మల్ని అందరినీ నేటి ధ్యానమునకై ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.
నేడు మనము ధ్యానిస్తున్నటువంటి అంశము ప్రభువును లేదా రక్షకుని తిరస్కరించిన గదరేనీయులు. ప్రభువును లేదా రక్షకుని తిరస్కరించిన గదరేనీయులు. The Gadarenes who rejected the Lord, who rejected the Savior. ప్రియమైన సంఘమా, దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క నామము కొరకు మనము ఏదైనా కార్యము తలపెట్టినప్పుడు, ఒక మంచి ఉద్దేశంతో మనం ఒక కార్యమును జరిగించినప్పుడు, అది ప్రభు యొక్క పరిచర్యలో భాగమైతే ఎవరైనా మనని విమర్శించినా, ఎవరైనా మనని తిరస్కరించినా, ఎవరైనా మనని హేళనగా మాట్లాడితే మనము తట్టుకోలేము. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఇది నాకు అవసరమా అని. చాలాసార్లు ఈ పరిచర్య నుంచి వెనుకకు వెళ్ళినటువంటి సంఘటనలు అనేకములు ఉన్నవి. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభువారిని స్వయంగా లోకరక్షకుడైన ప్రభువును తిరస్కరించినటువంటి గదరేనీయులు అని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈ సంఘటన 3 సువార్తలో రాయబడుతుంది. సినాప్టిక్ గాస్పల్స్ అని చెప్తూ ఉంటాం. మత్తయి, మార్కు, లూకా 3 సువార్తల్లో ఇది రాయబడుతుంది. మత్తయి సువార్తలో ఇది గదరేనీయుల దేశం అని చెప్పబడుతుంది. మార్కు, లూకా సువార్తలో ఇది గెరాసేనుల దేశము అని చెప్పబడుతుంది. మత్తయి సువార్తలో అపవిత్రాత్మ లేదా దయ్యములు పట్టినటువంటి వ్యక్తులు 2 ఉంటూ ఉన్నారు. మార్కు, లూకా సువార్తలో మాత్రము ఒక వ్యక్తిని మాత్రమే చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ వీటి గురించి, గదరా అనేటువంటి పట్టణాన్ని గురించి, ఇది ఒక రీజియన్ అని మనం చెప్పగలము. ఇది గ్రీకు పట్టణాలలో గ్రీకు సంస్కృతి చేత నింపబడినటువంటి అన్య జనులు, జెంటైల్స్ నివసించేటువంటి ప్రాంతాలు అని చెప్పవచ్చు. గలిలయ సముద్రానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి ప్రాంతాలు అని మనం చెప్పవచ్చు. ఈ గదరా అనేటువంటి రీజియన్ లో గెరాసా అనేటువంటి పట్టణం, ఇది ఒక క్యాపిటల్ గా, ప్రధాన నగర పట్టణంగా ఇది ఉంటూ ఉన్నది. మరి అన్ని జనులు నివసించేటువంటి ఈ ప్రాంతం, దీనిని డెకపోలి అని చెప్తూ ఉంటారు. డెకపోలిస్, డెక అనగా 10, పోలీస్ అనేది గ్రీకు పదం. అది పోలీస్ అంటే రక్షక భటుడు కాదు. పోలీస్ అనగా పట్టణము. 10 పట్టణాలలో భాగమే ఈ గదరా మరియు గెరాసా అనేటువంటి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సంఘటన మనం చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 28 నుంచి 34, మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు, లూకా సువార్త 8వ అధ్యాయము 26 నుంచి 37 వచనాలు మనం గమనించగలిగినట్లయితే, అక్కడ దయ్యము పట్టినటువంటి, అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి జీవితం ఎలా ఉన్నది అంటే, ఎంత దుర్భరంగా ఉన్నది అంటే, సమాధులలో నివాసం చేస్తూ, బట్టలు లేకుండా తను తాను గాయపరుచుకొనుచు, కొండల్లో లోయల్లో జీవిస్తూ, కేకలు వేస్తూ తన శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉన్నాడు. మనుషులను తన మీదకి దురాత్మ వచ్చినప్పుడల్లా ఉగ్ర రూపం దాల్చిన వాడై ఆ మార్గమున పోయే వారిని కూడా హింసిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. బట్టలు లేనివాడుగా, తను తాను గాయపరుచుకునేవాడుగా, సంకెళ్ల చేత బంధించినా గాని ఆ దురాత్మను పట్టినప్పుడు ఆ వాటి యొక్క బలము చేత ఆ సంకెళ్లను తుత్తునీలుగా చేస్తూ జీవిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. దురాత్మలు పట్టినటువంటి అన్క్లీన్ స్పిరిట్, అపవిత్రాత్మలు పట్టినటువంటి వ్యక్తులుగా మనం చూస్తున్నాం. జీవితము ఎంత దుర్భరంగా ఉన్నది అంటే, తన జీవితము, తన శరీరము తన యొక్క కంట్రోల్ తప్పుతూ ఉన్నది. చాలాసార్లు వ్యసనాలకు లోనయ్యేటువంటి వారు, నా శరీరము నా ఇష్టం అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు. చూసారా, ఈ అపవిత్రాత్మ, దురాత్మ పట్టినటువంటి వ్యక్తి జీవితం, తన శరీరము నాశనం అయిపోతుంది. తను మాత్రమే కాదు, కుటుంబానికి నష్టము, సంఘానికి నష్టము, సమాజానికి నష్టము. ఆ మార్గమున ఎవరు కూడా వెళ్ళలేనటువంటి స్థితిలోనికి వస్తున్నారు.
చాలాసార్లు ఇండివిజువల్గా మాట్లాడేటప్పుడు నా జీవితము నా ఇష్టం అని అనుకుంటూ మనము మన శరీరాన్ని మనం మాత్రమే పాడు చేసుకోవటం మాత్రమే కాదు, కానీ అది కుటుంబానికి నష్టం, అది సంఘానికి నష్టంగా, సమాజానికి తీవ్రని నష్టాన్ని కలిగిస్తుంది. ఈ వ్యక్తి జీవితము కూడా రాత్రింబగళ్ళు ఆ సమాధిలో వాసం ఉండేటువంటి వ్యక్తి, ఎవరు కూడా సాధు చేయలేనటువంటి స్థితిలోనికి వెళ్ళాడు. అటువంటి వ్యక్తి గురించి యేసు క్రీస్తు ప్రభువారు చేసినటువంటి కార్యాన్ని చూస్తున్నాం. ఈ యొక్క సంఘటన జరగక ముందు యేసు క్రీస్తు ప్రభువారు అనేక మంది రోగులను స్వస్థపరిచినట్లుగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 14 నుంచి 17 చూస్తే, పేతురు అత్త యొక్క జ్వరాన్ని ముట్టినటువంటి ప్రభు అనేక మంది రోగులను స్వస్థపరిచి దయ్యములను వెళ్ళగొట్టిన ప్రభు మరలా 23 నుంచి 27 వరకు చూస్తే, సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రపు పొంగులను గాలిని గద్దించిన దేవుడు, సృష్టి యావత్తు తన చేతిలో ఉన్నటువంటి ప్రభు, సృష్టికర్తగా మరి లోక రక్షకుడుగా అంత శక్తి కలిగినటువంటి ప్రభు ఈ యొక్క ప్రాంతానికి వెళ్తున్నాడు. మనము ఈ యొక్క సంఘటన, విచిత్రమైనటువంటి సంఘటన ఈ యొక్క లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ దయ్యములు పట్టినటువంటి వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువారు రాగానే రివీలింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ జీసస్, రివీలింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు ఎవరో ఈ దయ్యములు పట్టినటువంటి వ్యక్తులు వెల్లడిపరుస్తున్నారు. 3 సువార్తల్లో కూడా చెప్పబడుతుంది, ఇదిగో దేవుని కుమారుడా, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ప్రభు ముందు సాష్టాంగ పడుతూ ఉన్నారు. వారు అంటున్నారు, అయ్యా నీతో మాకేమి, ఇంకా మా సమయం ఇంకా రాలేదు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చింది, మిమ్మల్ని బాధించుటకు ఇక్కడికి ఎందుకు వచ్చిందని ఆ దురాత్మను పట్టినటువంటి వారు కేకలు వేస్తున్నారు. యాకోబు పత్రికలో స్పష్టంగా చెప్తున్నాడు. యాకోబు పత్రిక 2:19 దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములు నమ్మి వణుకుచున్నవి. అందుకే దయ్యములు పట్టినటువంటి వ్యక్తులు ఎంత స్పష్టంగా చెప్తున్నారు, ఇదిగో దేవుని కుమారుడా, ఇదిగో సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా అని మరి సాగిలపడి నమస్కరిస్తున్నట్లుగా చూస్తున్నాం. మరి దయ్యాలు ప్రభు యొక్క శక్తిని గుర్తించాయి. దయ్యాలు ఆయన లోకరక్షకుడుగా, ఆయన మెస్సయ్యగా గుర్తిస్తూ మరి ప్రభు దగ్గర వేడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభు వారు వారిని అడిగినటువంటి ప్రశ్న, లూకా సువార్త 8వ అధ్యాయం 30వ వచనం ప్రకారము, నీ పేరేమని వారిని అడగగా, చాలా దయ్యములు వానిలో చొచ్చెను గనక వాడు సేన అని చెప్పాడు. అనేక దయ్యములు పట్టినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అనేక దయ్యాలకు ఆ శరీరము నిలయముగా ఉంటున్నది. అన్నిటికీ అది నిలయముగా ఉండటం వల్ల ఆ శరీరము నాశనం అయిపోతున్నది. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి విలువైన శరీరంలో అన్ని అలవాటు పెట్టుకుంటున్నాం. అన్ని ఆలోచనలతోని, చెడు వ్యసనాలతో, చెడు ఆలోచనలతో ఈ శరీరము నాశనం అయిపోతున్నాం. పట్టించుకున్నటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. ఈ వ్యక్తి జీవితం కూడా ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. అతడు చెప్పినటువంటి మాట లీజియన్, ఇది మిలిటరీ టర్మ్. లీజియన్ అనగా పొలోనస్, పొలోస్ అనగా అనేక, మెనీ అని అర్థం. అనేక మంది అందులో ఉన్నారండి. మిలిటరీలో వాడినటువంటి ఇంచుమించుగా 6,000 మంది సైనికులు ఉన్నారు అని అర్థం. అంతమంది చేత బాధింపబడుతున్నారు ఈ దురాత్మలు పట్టినటువంటి వారు. ఇక చక్కటి మాట చెప్పబడుతుంది, యేసు క్రీస్తు ప్రభువారు అక్కడికి రావడానికి కారణం మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 18:11 నుంచి 14 చూస్తే, మీకేమి తోచున్నది, ఒక మనుషునికి 100 గొర్రెలు గలవు, ఒకటి తప్పిపోయి దొరికిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంతకంటే దాని గురించి ఎక్కువగా సంతోషించును. ఈ ఒక్క వ్యక్తి నశించిపోవట ప్రభువుకి ఇష్టం లేదు. ఆ ఒక్క వ్యక్తిని గురించి, ఆ దురాత్మ పట్టినటువంటి వారి గురించి ప్రభు చింత కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే వారితో అంటున్నాడు, వీరిని విడిచి పొమ్ము, దురాత్మ వీరిని విడిచి వెళ్ళుము అని చెప్పినప్పుడు వారు కోరినది ఆ కొండ మీద ఉన్నటువంటి ప్రాంతంలో ఇంచుమించు 2,000 పందులు ఉంటూ ఉన్నాయి. అపవిత్రాత్మలు లేదా ఆ దురాత్మలు అడిగినటువంటిది, వారు బ్రతిమలాడుకున్నది
అయ్యా ఆ పందులోనికి వెళ్ళే అవకాశం మాకివ్వు, మమ్మల్ని ఇప్పుడే పాతాళములో బంధించవద్దు, మమ్మల్ని ఆ పందులలోనికి వెళ్ళే అవకాశం ఇది. ఎందుకు ప్రభువారు ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తుల కొరకు 2000 పందుల మీదకి వెళ్ళటానికి ఎందుకు ఆ దురాత్మలకు అవకాశం ఇచ్చాడు అంటే, ప్రభు దృష్టిలో 100 గొర్రెల్లో ఏ ఒక్కటి తప్పిపోవుట ఆయన యొక్క చిత్తము కాదు. ఆయన ఏ గొర్రె నశించిపోవుట ఆయన చిత్తము కాదు. అందుకే ఒక్కడైనా నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు, అది దేవుని చిత్తము కాదు గనుక ప్రభు ఆ పందుల మీదకి వెళ్ళటానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ దురాత్మలు వీరిని విడిచి పందుల మీదకి వెళ్ళాయో, అవి ప్రపాతముగా పరిగెత్తుకుంటూ వడిగా పరిగెత్తుకొనుచు సముద్రములో పడి ఊపిరాడక చచ్చినట్టు చూస్తున్నాం. మనము ఈ ఇన్సిడెంట్స్ ఇమ్మీడియట్గా చూడగలము. ఇంతలోనే దురాత్మను వెళ్ళిపోయినటువంటి వ్యక్తి బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై ఎంతో మంచిగా ఉంటూ ఉన్నాడు. అక్కడేమో పందులు చనిపోయి ఉన్నాయి. వాస్తవంగా ఆ ఊరు వారు గెరాసేనీయులు కానీ గదర ప్రాంతపు వాసులు కానీ వారందరూ కూడా ప్రభువుని మెచ్చుకోవాల్సినటువంటి వారు. వారి వల్ల కాలేదు, వారు ఏమి చేయజాలకపోయారు, వాటిని వెలగొట్టలేకపోయారు, బంధించలేకపోయారు, సాగు చేయలేకపోయారు. ప్రభువు చేసినటువంటి కార్యమును బట్టి వారు సంతోషించలేదు. వారు పందులను ప్రేమించారు కానీ ప్రభువును ప్రేమించలేదు. వారు లోకమును ప్రేమించారు కానీ రక్షకుడిని వారు గుర్తించలేని స్థితిలో ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. భారం మోపడానికి కాదు ప్రభువు ఆ ప్రాంతానికి వచ్చింది. కానీ ఈ గదరేనీయులు తలంచింది ప్రభువు వారికి భారముగా ఉండటానికి వచ్చాడని వారు తలంచారు. ఆయన లోకరక్షకుడుగా వారు గుర్తించలేకపోయారు. ఆయన చేస్తున్నటువంటి కార్యమును గుర్తించలేకపోతున్నారు కనుక ఆయన బ్రతిమలాడుకుంటూ ఉన్నారు, అయ్యా మా ఊరు విడిచి వెళ్ళిపోమ్మని. ప్రేమైన దేవుని బిడ్డలారా, రక్షకుని కంటే ప్రభువు కంటే వారి పందులే స్వైన్ అంటున్నారు, అవే వారికి ప్రాముఖ్యంగా ఉంటున్నాయి. అందుకే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట యోహాను పత్రిక 1 పత్రిక 2:15, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. వీరు లోకాన్ని ప్రేమించిన వీరు ప్రభువుని తిరస్కరిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారికి ఆ నష్టమే కనబడుతుంది. స్వస్థపరచబడ్డటువంటి వ్యక్తి కంటే వారికి కలిగిన నష్టం గురించి ఎక్కువగా వారు తలస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పందుల గురించి మనం చెప్పబడుతుంది. లూకా సువార్త 15వ అధ్యాయం 16వ వచనములో, తప్పిపోయిన కుమారుడు దేన్ని ప్రేమించాడంటే పందులు తినుపొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. చూశారా, తప్పిపోయినటువంటి కుమారుడికి చివరికి ఏమి గతి అయిందంటే పందులు తినే పొట్టు కూడా దొరకలేదు. వీరు కూడా ఈ గదరేనీయుల ప్రాంతం వారు కూడా పందుల వైపు చూస్తూ ఉన్నారు. ఇంత నష్టం జరిగింది అని లోక రక్షకుల వైపు చూడటం లేదు. వారు ఏ విధంగా మరి రక్షింపబడాలనేటువంటి తలంపు వారికి లేదు. కనుక మరి అపవిత్రాత్మను తన నుంచి ప్రభు వెళ్ళగొట్టిన తర్వాత ఆ వ్యక్తి అన్ని జనుల మధ్య ఒక అపోస్తలుడుగా ఆ దెకపొలిలో 10 పట్టణాల్లో సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మరి వేదాంతులు అంటున్నటువంటి మాట, హీ వాజ్ ద ఫస్ట్ జెంటైల్ అపోజల్. అన్ని జనుల నుంచి పంపబడినటువంటి అపోస్తలుడుగా పంపబడిన వ్యక్తి ఈ వ్యక్తి అని. వారు ప్రభువును తిరస్కరించారు కానీ, వారు లోకరక్షకుడిని తిరస్కరించారు కానీ సువార్తను ఆపలేకపోయారు. మనుషులు చాలాసార్లు ఆటంకాలు కలిగించవచ్చు. వారు స్వలాభమును కోరుకునేవారుగా ఉంటారు. మరి కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఈ ఐశ్వర్యాన్ని కోరుకునేవారుగా ఉంటూ మరి లోకరక్షకుడైన ప్రభువును తిరస్కరించినట్లుగా చూస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈ పట్టణస్థులు ప్రభువును వద్దని వేడుకున్నారు. చూడండి, సమరయులు
యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనంలో సమరయులు ఇగో లోకరక్షకుడని మేము గుర్తిస్తున్నామని ప్రభువును మరి 2 దినములు ఉండాలని బ్రతిమలాడుకున్నారు. వీరు ప్రభువుని తిరస్కరించారు, వారు ప్రభువుని చేర్చుకున్నారు. ఈరోజు మనము ఈ లోకములో ఉన్న వాటి కొరకు లోకాన్ని ప్రేమించి ఏదైనా నష్టం వస్తుందంటే ప్రభువుని తిరస్కరించే వారముగా ఉన్నామా? ప్రభువుని అప్పగించే వారముగా ఉన్నామా? ఇస్కరియోతు యూదా డబ్బు కొరకు ఆశించి ప్రభువును నమ్మక ద్రోహం చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. 33 వెండి నాణ్యాల కొరకు ప్రభువును అమ్మటానికి సిద్ధపడ్డాడు. ఈరోజు మరి లోకం వైపు చూడకుండా ప్రభువుకు ఇష్టమైనటువంటి వారంగా జీవించాలని మరి ఏ ఉద్దేశంతో ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడో మరి వారు గ్రహించలేకపోయారు. ప్రభు దృష్టిలో ఆ ఒక్క వ్యక్తి రక్షింపబడ్డా చాలు, ఆ వ్యక్తి బాగుపడితే చాలని ఆ ఒక్క వ్యక్తి కొరకు ప్రభు వచ్చి తన కార్యాన్ని జరిగించుకొని వెళ్ళాడు. చాలాసార్లు మనల్ని పరిచర్య చేయమను, స్వార్థ ప్రకటించమను ఏదైనా చెప్పితే మనం అడుగుతూ ఉంటాం, ఎంతమంది ఉన్నారు, ఎన్ని వందల మంది ఉన్నారు, ఎన్ని వేల మంది ఉన్నారు అని అడుగుతూ ఉంటాం. ఒక్కరి కొరకైనా మనం వెళ్ళాలి. ఒక్క వ్యక్తి రక్షింపబడ్డా చాలు. ఎన్ని లక్షల మందికి ఎన్ని వేల మంది ఉన్నారు, ఎంతమంది ప్రకటించామన్నది కాదు, కానీ ఒక్క వ్యక్తిని మనము రక్షించిన ఆ పట్టణాలన్నీ రక్షింపబడతాయని ఈరోజు యేసు ప్రభు మరి గదరేనీయుల ప్రాంతంలో చేసినటువంటి కార్యము ఒక సజీవ సాక్ష్యంగా ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా చెప్పబడుతుంది, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, ఒకవేళ వేస్తే వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చేర్చివేయండి. పరిశుద్ధమైనది ప్రభు వారికి ఇవ్వాలనుకున్నాడు, శ్రేష్టమైనది వారికి ఇవ్వాలనుకున్నాడు. వారిని అనేకమైనటువంటి అద్భుత కార్యములు, అనేకమైన స్వస్థ కార్యాలు ప్రభు అక్కడ జరిగించాలని తలంచాడు, కానీ వారికి పరిశుద్ధమైనది అర్థం కాలేదు, ముత్యములను గ్రహించలేకపోయారు. అందుకే మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. ఇప్పుడు ప్రభు చేసినటువంటి కార్యము వారి పందుల ముందు అది గుర్తించలేని స్థితిలో ఉంటున్నారు. కనుక ప్రభు ప్రేమను తిరస్కరించారు, ప్రభు యొక్క రక్షణను తిరస్కరించినటువంటి వారుగా ఉంటున్నారు. ఈరోజు మన జీవితాల్లో ఎంతమంది ప్రభు యొక్క ప్రేమను ఎరుగక ఆ రక్షణను నిర్లక్ష్యం చేసేవారు ఎంతమంది ఉంటున్నాం? ఇహలోకపరమైన వాటిని ప్రేమించి ఇహలోకమైనటువంటి వాటి కొరకు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం? కనుక సమయం ఉండగానే మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకొని ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించుదాం. 2వ పాఠ్య భాగంలోనికి మనం వెళితే సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయంలో జరుగుతున్న సంఘటన ఏమిటి? ప్రభు మనం చేసినటువంటి తప్పిదాలను క్షమించినప్పుడు, ఎంత ఘోర పాపము చేసినా ప్రభు మనల్ని క్షమించినప్పుడు ఎంత కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. సమూయేలు 2వ గ్రంథము 14వ వచనములో మనం డీప్గా వెళ్లే ముందు ఒక వచనాన్ని స్వార్థల భాగంలో చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 41వ వచనములో, నీవు నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా. మన కంటిలో పెద్ద దూలాన్ని పెట్టుకొని ఎదుటి వారి కంటి ఉన్న నలుసును చూడాలనుకుంటున్నాం. మన జీవితంలో ఉన్న పెద్ద పాపాన్ని పక్క పెట్టుకొని ఎదుటి వారు చేసినటువంటి చిన్న తప్పుదాన్ని వేలెత్తి చూపించాలనుకుంటూ ఉంటాం. ఎందుకు ఈ సంఘటన మీకు చెప్పాలనుకుంటున్నానంటే, దావీదు జీవితములో అందరూ యుద్ధములో ఉండగా వసంత కాలములో మిద్దె మీదకెక్కి తాను బత్షెబాతో చేసినటువంటి పాపము నిమిత్తము అన్యాయముగా నమ్మకస్తుడైనటువంటి యోధుడైనటువంటి హిత్తీయుడైనటువంటి ఉరియాను చంపించినటువంటి దావీదు ఎంత ఘోర పాపం చేశాడు. అటువంటి వ్యక్తి అబ్షాలోము విషయంలో, అబ్షాలోము తన చెల్లి అయినటువంటి తామారును, దావీదు పెద్ద కుమారుడైన అమ్నోను సొంత చెల్లెను, కన్యక అయినటువంటి తామారును సొంత తండ్రి ఒకడే, తల్లులు వేరే, సొంత చెల్లెను కన్యక అయినటువంటి ఆమెను చెరిపి బయటికి నెట్టివేసి ఎంతో పాతకాన్ని, ఎంతో ఘోర పాపాన్ని చేసినప్పుడు
అబ్షాలోము ఒకానొక సమయంలో అమ్నోనును చంపాడు. దావీదు చేసినటువంటి పాపం ఎంత ఘోరమైనదో దాన్ని మర్చిపోయి అమ్నోను పట్ల అబ్షాలోము చేసినటువంటి కార్యాన్ని బట్టి అబ్షాలోమును చంపాలనేటువంటి ఉద్దేశంతో ఉంటున్నాడు. చాలాసార్లు మనం చేసినటువంటి పాపాలు, మనం చేసినటువంటి ఘోర తప్పిదాలను ప్రభు మనం క్షమించినప్పుడు మనం ఎదుటి వాళ్ళని క్షమించలేని స్థితిలోనికి వెళ్తూ ఉన్నాం. వాస్తవంగా దావీదు మహారాజు, అబ్షాలోము ఇశ్రాయేలీయులందరిలో అందగాడు. రాజు అయితే ఏమి, అందగాడైతే ఏమి, సమాధానము లేని జీవితాలు, యుద్ధ వాతావరణంతో నింపబడిన జీవితాలు. నీ జీవితంలో సమాధానము లేకపోతే దేవుడు ఏ విధంగా ప్రేమించి క్షమించాడో అది మనం ఎదుటి వారి పట్ల చేయకపోతే మనం ఎంత గొప్ప స్థితిలో ఉంటే ఏమిటి ఉపయోగం? దావీదుతో తెకోవా నుంచి వచ్చినటువంటి ఆ స్త్రీ మాట్లాడిన మాటలు ఈరోజు మనకు ఒక కనువిప్పుగా ఉంటున్నాయి. ఆమె 3 స్టేట్మెంట్స్ చెప్పగలిగింది. పగ తీర్చుకొని వాడు దేవుడై ఉండగా నువ్వెందుకు ఈ ద్వేషంతో రగిలిపోతూ ఉన్నావు? 14వ అధ్యాయం 13లో ఉంటున్నది. దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టుచున్నావు? ఈ పగ చేత నీవు దోషివగుచున్నావని రాజుకు తెలియజెప్పింది. పగ తీర్చుకోవటం, కక్ష సాధించటం, అటువంటి కార్యాన్ని తలపెట్టద్దు. రోమీయులకు రాసిన పత్రిక 12:19 సెలవిచ్చినట్లు పగ తీర్చుట నా పనిని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు మనము పగ సాధించడానికి మనమెవరు? ఒకవేళ పగ సాధించడానికి కార్యమును పూనుకుంటే దేవుని దృష్టిలో మనము దోషులుగా ఉంటాము అని ఆ స్త్రీ, తెకోవా నుంచి వచ్చిన తెలివి గల స్త్రీ దావీదు మహారాజుతో అంటున్నది. అంత మాత్రమే కాకుండా తను అన్నటువంటి మాట మనందరినీ ఆలోచింపజేస్తుంది. 14వ వచనంలో అంటుంది, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. భూమి మీద చల్లిన నీటిని మరలా మనం పైకి తీసుకురాలి. ఒలికించబడినటువంటి నీటిని మరలా మనం పైకి ఎత్తలేము. అటువంటి ఎంతో దౌర్బల్యం. మన క్షణికమైనటువంటి ఈ జీవితం గురించి ఈ కక్షలతో ఎందుకు అని ఆమె పోలుస్తూ ఉంది. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి లాంటి వారం మనము. అంత మాత్రమే కాకుండా తను చెప్తున్నటువంటి మాట 17వ వచనంలో, దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచక్షణ కలిగి ఉన్నావు. దేవుని దూత వంటి వాడే మంచి చెడులు ఆలోచన చేసి విచక్షణ దేవుడిచ్చాడు, సమయం ఇచ్చాడు, సద్వినియోగపరుచుకో అని ఆ స్త్రీ దావీదు మహారాజుతో అంటూ ఉన్నది. 20వ వచనంలో, ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నీవు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానము గలవాడవని సెలవిచ్చెను. దేవదూత వంటి మంచి చెడులు ఎరిగిన వాడే, దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానము గలవాడే మహారాజే క్షమించే మనసు లేదు. చేసినటువంటి తన పట్ల, తన కుమారుని పట్ల చేసినటువంటి మరి ఆ యొక్క ఏ విధంగా అయితే అబ్షాలోము అమ్నోను చంపాడో అది పగగానే పెట్టుకున్నాడు, అది ద్వేషముగానే పెట్టుకుంటూ ఉన్నాడు. కనుక ఇక్కడ చెప్పబడుతుంది, నీవు దేవదూత వంటి జ్ఞానం కలిగిన, దేవదూతల వంటి మంచి చెడులు అన్నీ తెలిసినా నీ హృదయములో దేవుని యొక్క ప్రేమకు, దేవుడు ఏ విధంగా నిన్ను ప్రేమించి క్షమించాడో నీవు కూడా ప్రేమించి క్షమించకపోతే నువ్వు ఎంత మహారాజు అయితే ఏమిటి? ఈరోజు మనం ఎంత విద్యావంతులం అయితే ఏమిటి? ఎన్ని బిల్డింగులు, ఎంత ఐశ్వర్యం కలిగితే ఏమిటి? నీ సొంత చెల్లెనే నువ్వు క్షమించలేవే, నీ అన్నను నువ్వు క్షమించలేవే. దావీదు మహారాజు తన కడుపున పుట్టినటువంటి అబ్షాలోమును క్షమించలేకపోతున్నాడు. తండ్రి కొడుకుల మధ్య వైరం చూశారు. దావీదేమో మహారాజు, అబ్షాలోము ఇశ్రాయేలీయులందరిలో సౌందర్యం కలిగిన వాడు. ఎంత అందమైతే ఏంటి, ఎంత లోపము లేని స్థితి ఉంటే ఏంటి, ఎప్పుడు అసమాధానమే కదా. దేవుడు ఇంతగా ప్రేమించినప్పుడు క్షమించలేని మనసులు మనకుంటున్నాయి. రక్త సంబంధులను క్షమించలేని స్థితి, బంధువులను క్షమించలేని స్థితి,
స్నేహితులను క్షమించలేని స్థితి. ఈరోజు ఈ పాఠం మనకు సెలవిస్తుంది. సమాధానం మనం పరిచేటువంటి వారముగా ఉండాలి, సఖ్యతను కుదిర్చే వారముగా ఉండాలి అని ప్రభు వాక్యము మనతో కోరుతూ ఉన్నది. అదే పేతురు అంటున్నాడు, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల ఎన్ని మార్లు నేను క్షమించాలి? 7 మార్లు అంటే ప్రభు అంటున్నాడు 70 ఏళ్ల మార్లు మాట. నీ జీవితాంతము నువ్వు క్షమిస్తూ నువ్వు సమాధాన పడుతూనే ఉండాలి. అవతల వారు ఏమి చేసినప్పటికీ నీవు ప్రభు యొక్క ప్రేమను నీ జీవితం ద్వారా, నీవు క్రియల ద్వారా చూపించే వారముగా ఉండాలి. కనుక సువార్త పాఠ్యభాగములు మనం చూస్తున్నాం. కొండ మీద ప్రసంగములు ధన్యతలు, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మరి దేవుని యొక్క సమాధానాన్ని ఈ లోకములో మనం ఇచ్చే వారముగా ఉండాలి, సమాధాన పరిచే వారముగా ఉండాలి, సమాధానాన్ని సంధి చేసేటువంటి వారముగా. ఇంత ఘోర పాపులను యేసుక్రీస్తు తన యొక్క రక్తం ద్వారా తల్లితో మనం ఏ విధంగా సంధి చేశాడు. మన జీవితాల్లో ప్రభు మనం చేసినటువంటి కార్యం మర్చిపోకుండా, రక్షకుడిని మనము మన జీవితంలో ఎప్పుడు కూడా తిరస్కరించకుండా ఆయనకు ఇష్టలైనటువంటి బిడ్డలుగా జీవించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ నడిపింపును మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభువా, నీకు వందనాలు. గదరేనీల ప్రాంతములోనికి ప్రభువాని వెళ్ళి దురాత్మను పట్టినటువంటి వ్యక్తిని నీవు స్వస్థపరిచావు. ఎవరి వల్ల అతన్ని బాగు చేయటము సాధ్యము కానప్పుడు ప్రభువా నీవు అతన్ని బాగు చేసి స్వస్థపరిచావు నాయన. ఆయన యథాస్థితికి తీసుకుని వచ్చావు. ఆయనను ఆ ప్రాంతము వారు నీవు చేసిన కార్యాన్ని గుర్తించలేకపోయారు. నీవు రక్షకుడు అని గుర్తించలేని స్థితిలో ఉన్నారు. నీవు మెస్సయావని గుర్తించలేని స్థితిలో వారు ఉంటున్నారు. లోకాన్ని ప్రేమించారు, లోకములో ఉన్నదాన్ని ప్రేమించి ప్రభువా నిన్ను తిరస్కరించారు. ఈరోజు నాయన లోకాన్ని ప్రేమించి నిన్ను తిరస్కరించే వారముగా ఉండకుండా నీ కృప మాకు దయచేయండి. ఏ విధంగా నాయన మరి దావీదు ద్వారా మాట్లాడుతున్నారు, దావీదు చేసిన పాపంకు ఏ విధంగా నీ దగ్గర సమాధానం పొందుకుని ఉన్నాడు, ఆ విధంగా మరి మేము కూడా ఇతరులను క్షమిస్తూ సమాధానపరిచేటువంటి వారముగా నాయన సమాధానకర్తలుగా ఈ లోకములు మమ్మల్ని జీవింపచేయమని సమయంలో మా యొక్క సంఘము కొరకు ప్రార్థిస్తున్నాం. బలహీనులైన వారి కొరకు, అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో, ఆయా శోధన మధ్య, సమస్యల మధ్య వేధింపబడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి ఒక్కరు వారి వారి అక్కరలో చాలిన దేవుడిగా ఉండి దీవించుమని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా యొక్క పట్టణాన్ని, మా రాష్ట్రమును, దేశమును, అధికారులను, ప్రభుత్వాన్ని మీరు దీవించండి ప్రభా. మా యొక్క అధ్యక్ష మండల పీఠాధిపతులను మీరు దీవించండి నాయన. కరోనా మహమ్మారి చేత నాయన ప్రభా అది దినదినము ప్రబలుతూ ఉండగా వాటి నుంచి మాకు విడుదల దయచేయండి. త్వరగా నాయన వ్యాక్సిన్ కనుగొనుటకు ప్రతి అవసరతను ప్రభా తీర్చుమని వేడుకుంటున్నాం. మా జీవితాల్లో సమాధానము, నెమ్మదిని దయచేసి నీ కృపలకు పాత్రలుగా ఉన్నట్లు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడుగు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, సకల దీవెనలు, ఆశీర్వాదాలు మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.